మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు ఇవాళ గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చారు. 2 రోజుల క్రితం క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు. అదే సమయంలో కార్యాలయం కిటికీ అద్దాలు ధ్వంసం కావడంతో వివాదానికి దారితీసింది. అయితే కాంగ్రెస్ నాయకులే దాడి చేశారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ నాయకులు మాత్రం తాము సీఎం ఫోటో పెట్టడానికి మాత్రమే వెళ్లామని, దాడికి పాల్పడలేదని స్పష్టం చేస్తున్నారు. ఈ సంఘటనపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీసులు డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి సహా 42 మందిపై కేసు నమోదు చేశారు. खबरदार 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 कांग्रेस गुंडालारा खबरदार कांग्रेस गुंडाना जय तेलंगाना మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు ఇవాళ గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చారు. 2 రోజుల క్రితం క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు. అదే సమయంలో కార్యాలయం కిటికీ అద్దాలు ధ్వంసం కావడానికి వివాదం దారితీసింది. అయితే కాంగ్రెస్ నాయకులే దాడి చేశారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ నాయకులు మాత్రం తాము సీఎం ఫోటో పెట్టడానికి మాత్రమే వెళ్లామని, దాడికి పాల్పడలేదని స్పష్టం చేస్తున్నారు. ఈ సంఘటనపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీసులు డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి సహా 42 మందిపై కేసు నమోదు చేశారు.